ఏ జీవికైనా, మనిషికైనా, పశువుకైనా, పక్షికైనా ప్రమోదకరమైంది ఏమిటంటే అలవాటు. అందుకే మన అలవాట్లు మనం పరిశీలించుకోవాలి. బలహీనమైన అలవాట్లు ఉంటే మానుకోవాలి, బలం కలిగించే అలవాటు ఉంటే నేర్చుకోవాలి. మన అలవాట్లో ఏవి బలహీనమైనవి? నాకు 3-4 సార్లు కాఫీ తాగితే కానీ ఉండలేను. అభ్యాసం చేసి మానయి, పంపలు అంటుకుపోతాయి. ఇంకా కాఫీ అయితే పర్వాలా, కొందరు మహానుభావులు ఉంటారు, దేవాలయమైనా మొహమాట పడకుండా చెబుతారు. సాయంత్రం అయ్యేసరికి సీసా పడితే కానీ ఉండలేదు. మళ్ళీ వీడే గుళ్ళోకి వెడతాడు, వీళ్ళే పూజలు చేస్తాడు, దేనికో తెలియదు. ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధం నీకు నువ్వు నిషేధం చేసుకోవచ్చు కదా, ప్రభుత్వం కూడా నీకెందుకు? నువ్వు పుచ్చుకుంటావా? వాళ్ళు నిషేధం చేయాలా? నువ్వు మానేయచ్చు కదా. నువ్వు మానేయడానికి అసెంబ్లీలో ఏమైనా శాసనం చేయాలా? చేయడు. ప్రభుత్వాలు ఏంటి? ప్రభుత్వం ప్రతిదానికి ఇవాళ ప్రభుత్వాలు ఎలా తయారైన శుభ్రంగా మద్యాన్ని నిషేధం చేయకపోగా దాని మీద శుభ్రంగా సంపాదించుకుంటున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనం తాకబట్టి వచ్చింది. మనం మానేయడానికి ప్రభుత్వం శాసనం దేనికంటే? మన బలహీనమైన అలవాటు కదా, మానేయచ్చు కదా. మరి కుటుంబం ఏమన్నా బాగుందో దానివల్ల ఆడాళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో నమశివాయ వాళ్ళు మొదలెట్టేశారు, గొడవలేదు. హైదరాబాద్లో అయితే అంతే, ఏం గొడవలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మగాళ్ళు ఎంతమంది పట్టుబడుతున్నారో ఆడపిల్లలు అంతే మంది పట్టుబడుతున్నారు. అంతా సమానమే.